లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు 16వ తారీఖు మార్చి నెల సోమవారం. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకా గారు రాసిన శుభవార్త నుండి 4వ అధ్యాయము వచనములు 42 నుండి 44 వరకు. వేద ప్రచారము. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదకుచు వచ్చి తమ్ము విడిచిపోవలదని అనగా, ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధించవలసి ఉన్నది, అందులకే నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దైవజనులారా, ఈరోజు సోమవారం పరిశుద్ధ తపస్కాలంలో, శ్రమ దినాలలో 4వ వారంలో మనం ప్రవేశించి ఉన్నాము. అయితే సగం రోజులు గడిచిపోయాయి. ఈ పరిశుద్ధమైన రోజులు 4 వారాలు అయిపోయాయి. మిగిలిన రోజులు అయినా సరే మనము తండ్రి దేవుని సువార్తను, ప్రభు క్రీస్తు ఏ విధంగా అయితే దైవ వేద ప్రచారాన్ని చేసి ఉన్నారో మనందరం కూడా తెలుసుకోవాలి. ఆ విధంగా మనం కూడా ప్రభు చేయి పట్టుకొని ఈ పరిశుద్ధమైన గడియల్లో, ఈ పరిశుద్ధమైన రోజుల్లో, శ్రమ దినాల్లో మనం ప్రభు క్రీస్తు యొక్క సువార్తను మనం బోధించగలగాలి. అయితే యేసయ్య ఏం చేసేవారంటే, వేద ప్రచారంలో వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళెను. ప్రజలు ఆయనను వెతుకుచూ వచ్చి తమ్ము విడిచిపోవాలని అనగా, వేకువ జామునే ఆయన లేచి ఏం చేసేవారు తెలుసా? ఆయన ప్రభువుని వెతికేవారు. వేకువ జామునే నన్ను వెతుకుని వారికి నేను దొరికెదను అని తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథములో పలికినట్లు, మరి యేసయ్య ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఆ నిర్జన ప్రదేశంలో తండ్రి దేవుణ్ణి వెతికేవారు. అంటే వేకువజామునే లేచి ఆయన కాలకృత్యాలు తీర్చుకొని వెంటనే తండ్రి దేవుణ్ణి వెతుకుతుకుంటూ ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవారు. మరి ఎంతమంది అలా చేస్తున్నారు? అయితే ఆయనలా మనం చేయలేకపోవచ్చు. ఆయనలాగే చెయ్యాలని యేసయ్య ఏ రోజు చెప్పలేదు. అయితే మనకు తోచినట్లయినా మనము మన ఇంట్లలో అయినా వేకువ జామునే లేచి తెల్లవారింటికి తెల్లవారుగానే లేచి ప్రభు క్రీస్తు దేవుడు నేర్పిన ప్రార్థనను, తండ్రి పరలోక ప్రార్థనను చెప్పుకుంటూ తండ్రిని స్మరిస్తూ ఆరాధించి గణపరిచే అలవాటును మనం చేసుకోవాలని ఈరోజు మనకు యేసయ్య తెలియజేస్తున్నారు. వేకువ జామునే ఆయన లేచి నిర్జన ప్రదేశానికి వెళ్ళి తండ్రి దేవుని ప్రార్థన. మరి మనం కూడా అలా విధంగా లేవాలని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. మరి ఎంతమంది పరిశుద్ధమైన తపస్కాలంలో, శ్రమ దినాల్లో ఎంతమంది వేకువ జామునే ప్రభు తండ్రి దేవుడిని వెతుకుతున్నాం? మీరు తండ్రి దేవుణ్ణి ఈ యొక్క వేకువ జామునే వెతికితే ఆయన దొరుకుతారు. ఇప్పుడు సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, అధికారులు ఏదైనా ఒక అధికారి దగ్గర మనం వెళ్ళాలంటే మనం ఏం తెలుసుకుంటాం? ఆ అధికారి టైం టేబుల్ మనం తెలుసుకోవాలంటే ఈయన పలానా టైం అప్పుడు రాత్రి 9 గంటల టైం అప్పుడు ఉదయం 9 గంటలకు దొరుకుతారు, లేదా 10 గంటలకు ఆఫీసులు తీస్తారు కాబట్టి 10 గంటలకే వెళ్తే ఆయన దొరుకుతారు, లేకపోతే అక్కడే ఫీల్డ్కి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా మీకు? అంటే మనము వాళ్ళ టైంను మనం తెలుసుకొని మనం వెతకాలి. ఎందుకంటే వాళ్ళు మనం కలాలి, వాళ్ళతో మనకు పని ఉంది కాబట్టి
ఆ అధికారితో మనకు పని ఉంది కాబట్టి ఏం చేస్తాం, 12 గంటల టైం అప్పుడు ఆయన దొరుకుతారండి, 11 గంటల టైం అప్పుడు ఆయన దొరుకుతారండి, లేకపోతే 1 గంట టైం అప్పుడు దొరుకుతారండి, లేకపోతే లంచ్ టైం దొరుకుతారండి, లేకపోతే 3 గంటల టైం అప్పుడు దొరుకుతారండి, 4 గంటలకు దొరుకుతారండి, సాయంత్రం 5 గంటలకైతే ఆయన ఫ్రీగా ఉంటారండి. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అదేవిధంగా మనము కూడా వేకువజామునే ప్రభు క్రీస్తు తండ్రి దేవుణ్ణి వెతుక్కుంటూ నిర్జన ప్రదేశానికి వెళ్ళేవారు, అక్కడ ప్రార్థన చేసేవారు. మరి మనం కూడా అలాగే చెయ్యాలి. వేకువజామునే ఎవరైతే తండ్రి దేవుణ్ణి వెతుకుతారో వాళ్ళకి నేను దొరుకుతాను అని యావే ప్రభు చెప్తున్నారు. దయచేసి ఇది అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. వేకువజామునే తండ్రి దేవుణ్ణి వెతకండి, ప్రభు క్రీస్తుని వెతకండి. రెండవ మాటగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది, అందులకే నేను పంపబడితిని అని పలికి. ఆ గ్రామంలో ఉన్న పల్లెల్లో ఉన్న యోదయసీమలో ఉన్న ప్రజలందరూ కూడా, ప్రభు మీరు మాతో ఉండండి అవన్నీ వాళ్ళు బలవంతం చేస్తున్నారు. అటువంటి సమయంలో యేసయ్య వారితో చెప్తున్నారు, నేను ఇతర పట్టణాల్లో కూడా నేను దేవుని రాజ్యాన్ని గురించిన బోధన నేను చెయ్యాలి, నేను అందుకే పంపబడి ఉన్నాను, దయచేసి నన్ను మీరు బలవంతం పెట్టకండి, ఎందుకంటే నేను వచ్చిన పనే దానికోసమే, తండ్రి పని మీద నేను వచ్చి ఉన్నాను, తండ్రి సువార్తను వచ్చి ఉన్నాను. కాబట్టి ఇతర పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో నేను వెళ్ళి తండ్రి దేవుని కోసం సువార్తను నేను ప్రకటించాలి, ఆ పని కోసమే నేను వచ్చున్నాను, కాబట్టి నన్ను బలవంతం చేయకండి అని యేసయ్య ఆ ప్రజలతో చెబుతున్నారు. మరి మూడవ మాటగా, పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరంలో బోధించుచుండెను. యేసయ్య ఎక్కడ బోధించేవారు? ప్రార్థనా మందిరాల్లో. యూదయ సీమ అక్కడక్కడ ఉన్న పల్లెల్లోను, పట్టణాల్లోను, యూదయ సీమలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన ఎక్కడ దేవాలయం ఉందో అక్కడ దేవాలయంలో ఆయన దేవుని సువార్తను బోధిస్తూ ఉండేవారు. ఈరోజు ఈ 3 మాటలను ప్రభుదేవుడు మనకి ఇచ్చి ఉన్నారు కాబట్టి ఈ 3 మాటలను మనం ధ్యానించుకుంటూ మనము కూడా ఈ పరిశుద్ధమైన రోజుల్లో, శ్రమ దినాలలో, తపస్కాలంలో మనం చేయాల్సిన ఈ 3 పనులు చేయాలి. దేవుణ్ణి మనం వెతకాలి వేకువజామునే. రెండోది, నేను తండ్రి పని మీద వచ్చి ఉన్నాను, నేను సువార్తను ప్రకటించి వచ్చి ఉన్నాను. గ్రామాల్లో, పల్లెల్లో, నేను పట్టణాల్లో నేను దేవుని సువార్తను బోధించడానికి వచ్చి ఉన్నాను, ఆ పని మీద వచ్చి ఉన్నాను. మనం కూడా అలాగే చెయ్యాలి. పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ మనము ప్రార్థనలకు వెళ్ళాలి. ఇక మూడవదిగా, పిమ్మట యేసు యూదయ ప్రార్థనా మందిరాలన్నిటి దగ్గరికి, అంటే ఆ పల్లెల్లోనూ, పట్టణాల్లో ఉన్న ప్రార్థనా మందిరాలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి యేసయ్య ప్రార్థనలు చేస్తూ సువార్తను ప్రకటించేవారు. మనం కూడా అలాగే చెయ్యాలి. సంఘాలని, లేకపోతే మరో సంఘం అని, ఒక సంఘంలో ఉన్న వాళ్ళకి ఒక సంఘంలో రారు, ఒక కాంగ్రిగేషన్లో ఉన్న వాళ్ళు మరో కాంగ్రిగేషన్కి వెళ్ళరు. అలా కాకుండా మనము దేవాలయాలకి ఈ యొక్క తరుణములు, ఈ పరిశుద్ధ రోజుల్లో మనం ఇతర దేవాలయాలకు వెళ్ళి మనం ప్రార్థనలు చేయాలి, సువార్తను ప్రకటించాలని యేసయ్య చెప్తున్నారు. ఈ 3 మాటలను మనం ధ్యానించుకుంటూ ఈ పరిశుద్ధమైన రోజుల్లో ప్రభు క్రీస్తు యొక్క చేయి పట్టుకొని అందరం నడుచుకుందాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.